నది అనగానే మనకు గుర్తుకొచ్చేది మన హైదరాబాద్ నగరం ఒడ్డున ఉన్న మూసీ నది. దీని పుట్టుక వచ్చేసి వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు. చివరికి నది కలిసేది సముద్రంలో కానీ సరస్సులో కానీ మూసీ నది హైదరాబాద్ నగరం అవసరాలన్నీ తీర్చేశాక తీరా కలిసేది నల్గొండ జిల్లాలో కృష్ణా నదిలో. కాకపోతే నల్గొండ జిల్లా ప్రజలు పంటకు వాడే నీళ్లు ఇవే అన్నమాట. ఇందులో రబీ పంట ఉత్పత్తి ఖరీఫ్ పంట కంటే ఎక్కువగా వచ్చింది. కానీ ఇందులో సహజ సిద్ధమైన వనరులతో నీళ్లు కావివి. ఇవి మనము నగర విస్తరణ పేరుతో మనం ఇంట్లో గిన్నెలు కడిగే నీళ్లు, స్నానం చేసిన నీళ్లు, అన్ని అవసరాలు తీర్చుకున్న తర్వాత వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో అది తీసుకెళ్ళి మనం మూసీ నదిలో కలిపాము. ఈ నదితో పండించిన పంట చాలా హానికరం. 1980వ సంవత్సరం నాటి హైదరాబాద్ జనాభా 4,40,000 మంది. అప్పుడు సహజ సిద్ధమైన నీళ్ళ కోసరం మూసీ నదిని వాడేవాళ్ళు. ఇవి వేటికి వాడేవాళ్ళంటే త్రాగునీరు, సాగునీరు మరియు రవాణా కోసరం. ఇది కాస్త వరద అడుగడుగున చెరువులే ఉండేవి. ఆ చెరువుల మీద ఆనకట్టలు, కానీ 1988వ సంవత్సరంలో వచ్చిన వరద నాటికి హైదరాబాదులో 50,000 మంది అతలాకుతలమైనారు. 80,000 ఇళ్ళు నేలమట్టమైపోయాయి. 1860వ సంవత్సరంలో మూసీ పైన వంతెనలు నిర్మించారన్నమాట. ఈ వంతెనలు కూడా మొత్తం కొట్టుకుపోయాయి నీళ్ళకి. కానీ ఇప్పుడు మనం చూస్తే మూసీ నడి ఒడ్డున ఉన్నవి ప్లాట్లు, ఇళ్ళు, కమర్షియల్ కాంప్లెక్స్లు. సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ మన మూసీ నీళ్ళు వాడితే మనకొచ్చేది క్యాన్సర్ అనేది నిర్ధారణ జరిగింది. ఎందుకు అనంటే మనం చూసినట్లయితే ఈ వీడియోలో ఇక్కడ చూడండి, ఇక్కడే లారీలు ఆపారు. ట్రాన్స్పోర్టేషన్ మూసీ నడి ఒడ్డునే ఉంది. దాని పక్కనే కూరగాయలు అమ్ముతున్నారు, పండ్లు అమ్ముతున్నారు. చూడండి, ఈ షెడ్లన్నీ పండ్లు అన్నమాట. ఇవి ఎట్లా పండించారు అని అంటే నల్గొండ వాస్తవ్యులు వాళ్ళు మూసీ నది నీళ్ళతోటి పండించారు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ నది ప్రక్షాళన, ఇది ఫేజ్ 1లో ఇది ఉప్పల్లో ప్రవహిస్తున్న మూసీ నది అన్నమాట. చూడండి, స్టార్ట్ చేశారు. మట్టినంతా తవ్వుతున్నారు. వర్షం కారణంగా కొన్ని నీళ్లు చేరుకున్నాయి. అందులో మట్టిని తవ్వి లారీలలో ఎత్తేస్తున్నారు. ఎందుకంటే ఆ మట్టి నుంచి ఉత్పత్తి అయిన పంట తింటే హానికరం కాబట్టి. దీన్ని సహజ సిద్ధమైన అంటే మనకు 1988వ సంవత్సరంలో ఉన్న మూసీ నది లాగా చెయ్యాలి అని మన తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దానికి మన సహాయం కూడా కావాలి. అంటే ఎక్కడ సహజ సిద్ధమైన వనరులు కనిపించిన చోట మనము ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కవర్స్ కానీ వేస్ట్ కానీ అందులో వేయకూడదు. హుస్సేన్ సాగర్ని కూడా మన మూసీ నది మీదనే నిర్మించాము. ఇది ప్రస్తుతానికైతే టూరిజం మీద ఉంది. కానీ ఒకప్పుడు హుస్సేన్ సాగర్ నీళ్ళు తేట తెల్లంగా అంటే స్పష్టంగా కనిపించేవంట, తాగితే తీయగా ఉండేవంట. అంటే తాగునీరు కోసం వాడిన హుస్సేన్ సాగర్ నీళ్లు
ఇప్పుడు హైదరాబాద్ పట్టణం అభివృద్ధి చెందిన పట్టణంలో ఏమైంది అనంటే, మనము వాడిన నీళ్ళని వ్యర్థాలని తీసుకెళ్ళి ఈ నీళ్ళల్లో కలిపేసేసరికి అదేమైపోయింది, మనం సాగునీటికి కానీ త్రాగునీటికి కానీ వాడలేకుండా చేసుకున్నాం దాన్ని. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం జయప్రదం కావాలని ఆశిస్తూ, మనం హైదరాబాద్ వాస్తవ్యులం కాబట్టి మన వంతు సహాయంగా వేస్ట్ మెటీరియల్స్ కానీ వేస్టేజెస్ కానీ నదులున్న చోట పడేయకూడదు అనే ఒక నిర్ణయం తీసుకుంటే మన వంతు మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం. మీరేమంటారు? త్వరలోనే మనం మూసీ నది నీళ్లు మళ్ళీ తాగాలని ఆశిద్దాం. నల్గొండ జిల్లా ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆశిద్దాం. రబీ ఖరీఫ్ పంటలు ఎక్కువగా సహజ సిద్ధమైన నీళ్ళతో పండాలని ఆశిద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.